Hello, hi everyone. Welcome to BB channel. Today I am going to show how to prepare Kerala స్టైల్లో చూపిస్తానండి. ఒక దోశ అన్నమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ 100 గ్రాములు మైదా, చిటికెడు ఉప్పు, ఒక కోడిగుడ్డు, తగినంత పాలు, 2 స్పూన్లు పంచదార, అలాగే కొద్దిగా వాటర్ అన్నమాట. ఇవన్నీ కూడా ఊన్స్ లేకోకుండా కలిపి మీకు చూపిస్తానండి. మిక్స్ చేశానండి. ఇప్పుడు నేను దోశ వేస్తాను చూడండి. పెన్నం బాగా కాలకూడదండి, కాలితే మళ్ళీ మాడిపోతుంది, ఊరినే మాడిపోతుంది. పాలు పోసాం కదా దీంట్లో, అందుకని లైట్గా అన్నమాట. చూసారా, చక్కగా ఇట్లా రౌండ్గా తిప్పుకొని, తిక్కుగా చేయకూడదండి. ఆరోగ్యానికి మైదా మంచిది కాదు, కానీ అయితే మనం గోధుమ పిండితో వేసుకుంటే చాలా తిక్కుగా ఉంటుందండి. పిల్లలేమో తినరు, పల్చగా చక్కగా వేసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోతుంది. ఇది సిమ్లో పెట్టాను. చక్కగా ఉడుకుతుంది చూడండి, చక్కగా ఉడుకుతుంది. చక్కగా కలర్ వచ్చిందా రాలేదా చూసుకోవడం వరకే మనం. చాలా పలసగా ఉంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి పెట్టచ్చు, మనం తినచ్చు, పెద్దవాళ్ళకి కూడా పెట్టచ్చు అనమాట. దీనికి కావాల్సిన పదార్థం ఇంకా ఉందండి. 1/2 కొబ్బరి చెప్పాను, 4 స్పూన్స్ పంచదార వేయాలి. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. మనం ఒక సైడ్లో పెట్టుకోండి, ఇలా నేను పెట్టుకున్నట్టు. చక్కగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, చక్కగా వేసాను చూడండి, ఇలా తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా ఈ పందార 4 స్పూన్స్ పందార కొబ్బరి, 1/2 కొబ్బరి తీసుకొని చూడండి, ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని దీన్ని చక్కగా ఈ వేడి మీద వేసేసుకోవాలండి. వేడి మీద వేసేసుకుంటే పిల్లలు ఎంత తింటారో, పెద్దవాళ్ళు ఎంత తింటారో మీకు తెలుసు కదా. అలా పిల్లలకైతే చిన్నగా, పెద్దవాళ్ళకైతే కొద్దిగా పెద్దగా. ఇదిగోండి, ఇదండి ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. ఇది ఒకటే వేసాను ఇవాళ. అది కొట్లో ఎవరో పిలుస్తున్నారండి, అందుకని ఒకటి వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది చాలా ఆరోగ్యం ఉందండి. పాలు ఉంటుంది, గుడ్డు ఉంటుంది, మనకు కావాల్సిన క్యాలరీస్ కలిగిన కొబ్బరి ఉంటుంది. పంచదార అవాయిడ్ చేసుకొని మీరు బెల్లం వేసుకున్నా సరే, మైదా తీసేసి మళ్ళీ గోధుమ పిండి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అన్నమాట. అయితే గోధుమ పిండి వేసుకుంటే కొద్దిగా థిక్గా వస్తుంది అంతే. ఇలా పెట్టుకొని ఇలా పట్టుకొని తినాలన్నమాట. ఇక తింటే ఉంటుందండి, ఆహా, వదిలిపెట్టరు అనమాట మీరు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది. టిఫిన్ కింద, స్నాక్స్ కింద తీసుకోవచ్చు. 4 o'clock కానీ 8 o'clock కానీ చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.